2023 ఏడాదిలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. రాష్ట్రంలోని పర్యాటక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ సంస్థతో ఇటీవల ఓ ఒప్పందం కుదుర్చుకుంది? కేరళ. సేవాలాల్ మహారాజ్ ఎన్నో జయంతి సందర్భంగా సంవత్సరం పాటు ఉత్సవాలను నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ నిర్ణయించింది. 284. దేశంలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రంలోని శ్రీకృష్ణ దేవాలయంలో యాంత్రిక ఏనుగును పూజల సమయంలో ఉపయోగించేందుకు ప్రవేశపెట్టారు? కేరళ. 2023 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన శివమొగ్గ లేదా షిమోగా విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 విజేత ఎవరు? ఆస్ట్రేలియా. 2023 ఫిబ్రవరిలో పీఎం కిసాన్ పథకం 13వ విడతలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు? 16,800 కోట్లు. డెజర్ట్ ఫ్లాగ్ ఎక్సర్సైజ్ 8ను 2023 ఫిబ్రవరిలో ఎక్కడ నిర్వహించారు? యుఏఈ. దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు రోబోటిక్ మ్యాన్హోల్ క్లీనర్స్ను ఉపయోగించారు? కేరళ. 2023 ఫిబ్రవరిలో అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు పలికిన సెర్గియో రామోస్ గార్సియా ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? స్పెయిన్. అగ్రికల్చర్ ఇన్నోవేషన్ మిషన్ ఫర్ క్లైమేట్లో ఇటీవల భారత్ చేరింది. దీన్ని ఏ రెండు దేశాలు సంయుక్తంగా? యుఏఈ మరియు అమెరికా. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏషియా ఎకనామిక్ డైలాగ్ పేరిట 2023 ఫిబ్రవరిలో ఏ నగరంలో ఓ సదస్సు నిర్వహించింది? పూణే. 2023 ఫిబ్రవరిలో భారత్ చైనాల మధ్య జరిగిన వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ మీటింగ్ సమావేశం ఎన్నోది? 26. ప్రముఖ రవాణా సంస్థ ఉబెర్ 25,000 ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? టాటా కంపెనీతో. ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన గురుకృప యాత్రలో ఏ మతానికి సంబంధించిన ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది? సిక్కు. భారత్కు చెందిన వేదాంత గ్రూప్, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్లు సంయుక్తంగా భారత్లోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలోని ధొలేరాలో సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి? గుజరాత్. అబుదాబిలో జరిగిన ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఎగ్జిబిషన్లో భారత్ నుంచి ఏ యుద్ధనౌక పాల్గొంది? ఐఎన్ఎస్ సుమేధ. నియోమ్ పేరిట ఏ దేశం 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో భావితరాల కోసం మెగా సిటీ నిర్మాణాన్ని చేపట్టింది? సౌదీ అరేబియా. 2023 ఫిబ్రవరి 20న ఏ ఈశాన్య రాష్ట్రం 37వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించింది? అరుణాచల్ ప్రదేశ్. ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 20. 2023 ఫిబ్రవరిలో బిజినెస్ 20 సదస్సును సస్టైనబుల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే థీమ్తో ఏ రాష్ట్రంలో నిర్వహించారు? మణిపూర్. ఏ రెండు దేశాలు సంయుక్తంగా సంతకాలు చేసిన సెఫా కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఒప్పందానికి 2023 ఫిబ్రవరికి ఏడాది పూర్తయింది? ఇండియా మరియు యుఏఈ. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థకు సంబంధించి ఏ దేశానికి చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో ఓ ఒప్పందం కుదుర్చుకుంది? ఇజ్రాయెల్. ఏ దేశంలోని షిగా ప్రావిన్స్లో భారత్ ఆ దేశ సైన్యంతో కలిసి ధర్మా గార్డియన్ ఎక్సర్సైజ్ పేరిట 2023 ఫిబ్రవరిలో సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించింది? జపాన్. దేశంలో మొదటిసారిగా వేస్ట్ టు హైడ్రోజన్ ప్లాంట్ను ఏ నగరంలో 430 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? పూణే. 5 ఏళ్ల పదవీకాలం పూర్తి కాకుండానే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించిన డేవిడ్ రాబర్ట్ మల్పాస్ ఏ దేశస్థుడు? అమెరికా. నీటి సంరక్షణ కోసం జల్ జన్ అభియాన్ ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థతో కలిసి సంయుక్తంగా ప్రారంభించింది? బ్రహ్మకుమారీస్.
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ విడుదల చేసిన సర్వీసెస్ ట్రేడ్ రిస్ట్రిక్టివ్నెస్ ఇండెక్స్ నివేదికలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 47. నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం భారత్లో 2023 ఫిబ్రవరి నాటికి ఎన్ని స్టార్టప్లు చురుకుగా పనిచేస్తున్నాయి? 27,000. 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్లో సంభవించిన పెను తుఫాను ఏది? గాబ్రియెల్. రష్యా ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం గత 5 ఏళ్లలో రష్యా భారత్కు ఎన్ని బిలియన్ డాలర్ల ఆయుధాలను సరఫరా చేసింది? 13. దేశంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2023లో ఎప్పుడు నిర్వహించింది? ఫిబ్రవరి 13 నుండి 17 వరకు. 2023 ఫిబ్రవరి 13న నిర్వహించిన ప్రపంచ రేడియో దినోత్సవం ఎన్నోది? 12. దేశంలో జాతీయ మహిళల దినోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 13న నిర్వహిస్తారు. ఇది ఎవరి జయంతి? సరోజినీ నాయుడు. ALH MK3 హెలికాప్టర్స్ను సరఫరా చేసేందుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? మారిషస్. 2023 ఫిబ్రవరిలో భారత్ ఏ దేశం నుంచి 12 చిరుత పులులను దిగుమతి చేసుకుంది? దక్షిణాఫ్రికా. రెండో భారత బియ్యం సదస్సును 2023 ఫిబ్రవరిలో ఎక్కడ ట్రాన్స్ఫార్మింగ్ రైస్ రీసెర్చ్ అనే థీమ్తో నిర్వహించారు? కటక్. నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కటక్. 2023 ఫిబ్రవరిలో ప్రపంచ ప్రభుత్వ సదస్సును ఎక్కడ నిర్వహించారు? దుబాయ్. ప్రపంచ యునానీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 11. 2023 ఫిబ్రవరిలో ఢిల్లీలో ఏ సంస్థ జాతీయ ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ను అమృత్ పెక్స్ 2023 పేరిట నిర్వహించింది? ఇండియా పోస్ట్. కంఠధ్వని లేని కప్పజాతిని ఇటీవల ఎక్కడ కనుగొన్నారు? టాంజానియా.